మన తిరుపతిలో ఇలాంటి ఒక విషయం జరిగిందంటే ఎవ్వరు నమ్మరు. రిషి అనే ఆటో డ్రైవర్ నైట్ తిరిగి తన ఇంటికి రోడ్లో వెళ్తూ ఉండగా ఎవరూ లేని రోడ్లో ఒక అమ్మాయి ప్లాట్ఫామ్ పైన మొహాన్ని టవల్తో కప్పుకొని నిద్రపోతున్న విషయాన్ని చూస్తాడు. నైట్ టైంలో పాపం అని రిషి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరమ్మా నువ్వు అని అడగగా ఆ అమ్మాయి సడన్గా లేచి అన్న నా దగ్గరకు రావద్దు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్తుంది. దానికి రిషి ఏం భయపడద్దమ్మా, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని చెప్పగా దానికి ఆ అమ్మాయి నాకు చాలా ఆకలేస్తుంది అని చెప్తుంది. రిషి సరే అమ్మా నాతో పాటు మా ఇంటికి రా, మా వైఫ్ ఈరోజు చికెన్ కర్రీ చేసింది, ఈ నైట్కి మా ఇంట్లోనే ఉండు అని చెప్తాడు. ఆ అమ్మాయి మెల్లిగా తన మొహం పైన ఉన్న టవల్ని తీసింది. కానీ ఆ అమ్మాయి మొహాన్ని చూసిన రిషికి పెద్ద షాక్. ఎందుకంటే ఆ అమ్మాయికి కళ్ళు ముక్కు ఇవేవీ లేవు, కేవలం నోరు మాత్రమే ఉంది. ఇది చూసి రిషి భయంతో వెంటనే ఆటోని స్టార్ట్ చేసి తన ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన వైఫ్కి చెప్తాడు. ఇంతలో తన ఇంటి డోర్ని ఎవరో తడతారు. వైఫ్ మెల్లిగా డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడగగా ఇంటి బయట నుండి ఒక వాయిస్, ఏంటి ఆటో డ్రైవర్ గారు ఇంటికి రమ్మని పిలిచి నువ్వు మాత్రం వదిలేసి వెళ్ళిపోయావు, అందుకే నేనే మీ ఇంటికి వచ్చాను. ఒక్కసారిగా రిషి నిద్ర నుండి లేస్తాడు. అప్పుడే తనకి అర్థమైంది ఇదంతా ఒక పీడ కళ అని. ఈ కళ వచ్చింది ఎవరికో కాదు, నాకే.